హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రిక్ మీడియా. నేను మీ కృష్ణకుమార్. ఇప్పుడు ప్రజెంట్ బాగా ఎక్కడ చూసినా సరే బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు బంగ్లాదేశ్లోని అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఒకసారి మనం కూడా తెలుసుకుందాం. బంగ్లాదేశ్లోని ఘోరాతి ఘోరంగా రైట్స్ అయితే జరుగుతున్నాయి. అది రైట్స్ కింద స్టార్ట్ అవ్వలేదు, ఒక ఉద్యమం కింద స్టార్ట్ అయ్యాయి. ఒక ప్రొటెస్ట్ కింద నార్మల్గా స్టార్ట్ చేసి ఆ ముసుగులోని రైట్స్ కింద కన్వర్ట్ చేశారు. ఎందుకంటే రైట్స్లోనే హింస ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఆ హింసలోని చాలామంది నష్టపోతున్నారు. అసలు ఈ హింస జరగడానికి గల కారణం ఏంటి? ఆ దేశ ప్రధానికి ప్రాణహాని ఉందని చెప్పింది మాత్రం మన దేశ నిఘా వర్గ సంస్థలే. రా ఏజెన్సీ అయిన నిఘా వర్గ సంస్థలు ఏం చేశాయంటే ఆమెకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఆవిడ అప్పటికప్పుడు హుటాహుటిగా బయలుదేరి మన రేడార్ పర్యవేక్షణలోని మన దేశానికి వచ్చి ఢిల్లీలో తలదాచుకొని ప్రస్తుతానికైతే ఉన్నారు. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారు ఏంటి అన్నది అయితే మాత్రం తెలియదు. ప్రస్తుతం మన దేశంలో క్షేమంగా ఉన్నారు. ఇదే పరిస్థితి మన భారతదేశంకి వస్తే ఎవరైనా చేర్చుకునే వాళ్ళు ఉన్నారా? అంటే మన భారతదేశ ప్రధానికి వస్తే రాకూడదు అనుకుందాం. కాకపోతే ఒకవేళ వస్తే పరిస్థితి ఏంటి? ఇంత హింసాత్మకమైన సంఘటనలోని మనల్ని ఎవరైనా ఎలా చేర్చుకుంటారా? ఎందుకంటే ఏ దేశ స్వార్థానికి వస్తే ఆ దేశం వాళ్ళే చూసుకుంటారు తప్ప ఇలా సాయం చేసే ఇదైతే మాత్రం ఒక భారతదేశం వేరే దేశాలకు అయితే లేవని నేను అనుకుంటున్నాను. మరి ఉన్నాయి లేదా అన్నది మీరు మాకు కామెంట్ చేయండి. ఆ దేశంలోని రైట్స్ హింస అనేది ఎంత నీచానికి దిగజారిపోయిందంటే ప్రధాని బంగ్లాని చుట్టుముట్టి అక్కడున్న ఫర్నిచర్ని ధ్వంసం చేసి అదేవిధంగా బాగున్న ఫర్నిచర్ మొత్తాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయి అలా టీవీలు సోఫాలు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ప్రధాని బంగ్లాలోకి దూరి అక్కడ ఉన్న ఆవిడ కోసం ఉంచిన తినుబండారాలని తినేసి ఏకంగా అక్కడ యూట్యూబ్ వ్లాగులే చేస్తున్నారు. ఇంత ఘోరం నేను ఎక్కడ చూడలేదు. యూట్యూబ్ వ్లాగులు చేస్తున్నారు. ఇది పిఎం కార్యాలయంలోకి దూరి అంత నీచానికి దిగజారిపోయారు అక్కడ జనం. అదేవిధంగా మరీ నీచంగా ఉంటుంది చెప్పడానికి, కానీ ప్రధాని యొక్క లోదుస్తుల్ని బయటికి తీసుకొచ్చి చూపిస్తున్నారు, ఇవి అని చెప్పేసి. అలాగే ఆవిడ వేసుకునే చీరలు కూడా చుట్టుకొని హేళన చేస్తూ తిరుగుతున్నారు. అంటే ఒక పిఎంని ఎంత తక్కువ చేసి చూపించవచ్చు అన్నది బంగ్లాదేశీయులను చూస్తే అర్థమవుతుంది. ఒక ఉద్యమం కోసం అంటే ఉద్యోగాలు దీని గురించి అని చెప్పేసి రిజర్వేషన్ గురించి అని చెప్పేసి స్టార్ట్ చేసిన ఉద్యమం హింసకి ఎందుకు తావతీసిందో తెలియదు. ఓని హింస జరుగుతుంది ఓకే, కానీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ని మాత్రం కార్నర్ చేస్తున్నారు. ఎవరిని అంటే బంగ్లాదేశ్లో మైనారిటీగా ఉన్న హిందూస్ని. ఎస్, బంగ్లాదేశ్లో మైనారిటీస్గా ఉన్న హిందూస్ మాత్రం కార్నర్ చేసి చాలామందిని చంపుతున్నారు కూడా. వాళ్ళ దేశం కోసం ఎంతో ఇష్టం, వాళ్ళ దేశం కోసం ఆడిన లిటన్ దాస్ ఇల్లును కూడా పూర్తిగా కాల్చేశారు. కావాలంటే మీరు క్లిప్పింగ్స్లో చూడొచ్చు, ఇమేజెస్లో ఎలా తగలబడుతుంది అన్నదని. అది అక్కడ పరిస్థితి. అలాగే అక్కడ ఉన్న ఇస్కాన్ టెంపుల్ని కూడా తగలబెట్టేశారు. కృష్ణుడు పటాలన్నీ కాలిపోయి, జగన్నాథుడి పటాలన్నీ కాలిపోయి చాలా బాధాకరమైన సంఘటనలు. అంత బాధగా కనిపించింది నాకైతే మాత్రం. అసలు ఆ హింస ఎందుకు చేస్తున్నారు? ఓకే, హింస గొడవలు అనేవి చేస్తున్నారు, కానీ తిప్పి మైనారిటీని ఎందుకు కార్నర్ చేస్తున్నారు? అక్కడ ఓవరాల్గా హిందూ జనాభా ఎంత ఉందంటే 1,40,00,000 మాత్రమే ఉన్నారు, అంతకుమించి ఎక్కువ లేరు. వాళ్ళని చూస్తే మెజారిటీగా ఉన్నారు. సో అసలు ఎటు నుంచి ఎటు వెళ్తుంది అన్నది బంగ్లాదేశ్లోనైతే మాత్రం నాకైతే అర్థం కావట్లేదు. నాట్ ఓన్లీ మైనారిటీ, అక్కడ రూలింగ్ పార్టీ రూలింగ్ పార్టీ పీపుల్ని కూడా చంపేస్తున్నారు. దొరికినట్టు నిజంగానే చంపేస్తున్నారు, వేటాడి మరి. ఈ దేశాన్ని చూస్తుంటే మనకి ఇండియాకి స్టాట్యుటరీ వార్నింగ్లా కనిపిస్తుంది. ఎందుకంటే మన దేశంలోని కూడా ఇటువంటివి చాలా జరిగాయి. ఒక ఆఫీసర్ని పొడిచి చంపేయడం, హైవేలు బ్లాక్ చేసి మరీ సంవత్సరంన్నర పాటు ధర్నాలు చేయడం, ఏకంగా ఒక ప్రత్యేక దేశం కావాలని టెర్రరిస్ట్ ముద్ర పొందిన వాడిని ఎంపీగా గెలిపించి మరీ మన పార్లమెంట్లోకి పంపించడం, అదేవిధంగా మన భారతదేశ ప్రధానిని పంజాబ్ రోడ్లపైన అరగంట సేపు పైగా నిలబెట్టి ఉంచడం, ఇటువంటివన్నీ చూస్తుంటే మన దేశంలో కూడా శత్రువులు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టిగా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మన భారతదేశంలోని నార్మల్గా చిన్న హింసలకి అయితే మాత్రం ఇంటలెక్చువల్స్ అందరూ కూడా చాలా స్పష్టంగా అంత ఘోరం జరిగిపోతుంది, ఇంత ఘోరం జరిగిపోతుంది అని చెప్పేసి మాట్లాడతారు. లేదంటే పొరుగు దేశాలను చూసి నేర్చుకోండి అని చెప్పేసి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. అటువంటిది బంగ్లాదేశ్లోని ఇప్పుడు ఇంత హింస జరుగుతుంటే ఎవ్వరు కూడా ఏమీ చెప్పట్లేదు, సైలెంట్గా నోరు మూసుకొని ఉంటున్నారు.
బయట దేశాల నుంచి కూడా మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ అవుతారు. సో కాల్డ్ బయట దేశాల నుంచి సలహాలు ఇస్తే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అనేవారు ఎలా కౌంటర్ ఇచ్చారనేది మనకు బాగా తెలుసు. ఇప్పుడు అటువంటి వాళ్ళు మాత్రం బంగ్లాదేశ్ గురించి ఎవ్వరు మాట్లాడరు. బంగ్లాదేశ్లో జరుగుతున్న హింస గురించి ఎవరు నోరు మెదపరు. ఎందుకంటే అది తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టిగా. మరి కొంతమంది అయితే బయట దేశాలకు వెళ్ళి భారతదేశంలోని డెమోక్రసీ అంతరించిపోతుంది, లేదంటే ఒక నియంత్ర పాలన నడుస్తూ ఉంది అని చెప్పేసి కారు కూతలు కూస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళు ఏమయ్యారో ఇప్పుడు మన భారతదేశ జీడిపిని బంగ్లాదేశ్తో కూడా కంపేర్ చేసి బంగ్లాదేశ్ని చూసి చాలా నేర్చుకోవాలి, బంగ్లాదేశ్ ఇస్ ఫార్ బెటర్ దెన్ ఇండియా అని చెప్పేసి ఎన్నెన్నో కారు కూతలు కూశారు, మన దేశాన్ని ఎంతో డీగ్రేడ్ చేయడానికి చూశారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారో ఎక్కడ అసలు ఏ ఇంటర్వ్యూలో కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. వాళ్ళు ఎటువైపు సపోర్ట్ ఉన్నారు ఏంటో తెలుసుకుంటారని చెప్పేసి. సో మై డియర్ వ్యూయర్స్, మేము చెప్పొచ్చేది ఏంటంటే మనకి చుట్టూ ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ఆవేశాలని కోపాలని కంట్రోల్ తప్పించి గొడవలకి అయితే మాత్రం దారి తీయొద్దు. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రతి న్యూస్ని కూడా ఆలోచించుకొని రియాక్ట్ అవ్వండి. అంతే తప్ప ఏవో న్యూసెస్ వస్తున్నాయి కదా ఇది నిజమే అని చెప్పేసి నమ్మి బయట నుంచి వచ్చే న్యూసెస్ అన్నీ కూడా ఫేకే ఉంటాయి. కాబట్టిగా బయట నుంచి వచ్చే న్యూస్ నిజమని నమ్మేసి గొడవలకైతే ఒకరినొకరు కుమ్ములాడుకోవద్దు. ప్రశాంతంగా ఉందాం. మన దేశం ఎంత మంచిదన్నది బయట దేశాలకి చాలా మట్టుకు తెలియకపోవచ్చు, కానీ టైం వస్తున్నప్పుడు మనం చూపించుకోవాలి. ఎందుకంటే మన దేశ ప్రధాని ఎంత గొప్ప దేశభక్తుడో మనం అంత గొప్ప దేశభక్తులం అయితేనే మన దేశాన్ని మనం కాపాడుకోగలం. లేదంటే మాత్రం చూసారుగా పక్క నుండి తగలబడుతుంది, మనకు పైన ఉన్నాయి అవి కూడా అలాగే హింసతో చచ్చిపోతున్నాయి. ఎటు చూసినా సరే హింసతో చనిపోయి ఉన్నవే. కాకపోతే మన దేశంలో మాత్రం కొద్దో గొప్ప ఆలోచన మానవత్వం ఇవన్నీ ఉన్నాయి కాబట్టిగా మనం ఇలా కొంచెం హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఫ్యూచర్లో కూడా హ్యాపీగా ఉందాం. కానీ బయట దేశాల నుంచి ప్రమాదం వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉందాం. ఏకమై కలిసికట్టుగా పోరాడదాం. జై హింద్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఈ ఛానల్ రిక్ మీడియాని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.